నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చాలామందికి ఈ కాలం చూసుకుంటుంటే వివాహ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎలా అంటే అమ్మాయికి జాతకపరంగా చూసుకోవాలి. చాలామంది జాతకాన్ని నమ్ముతున్నారా అంటే ఇక్కడ జాతకం అనే కాదండి. చాలామంది మీ జాతకాల వల్లనే పెళ్ళిళ్ళు అవ్వట్లేదని మమ్మల్ని అంటున్నారు. వాస్తవంగా జాతకాల వల్ల అవుతున్నాయి అవ్వట్లేదు కాదు, కానీ మనుషుల్లో ఉన్న ప్రభావం చాలామంది వ్యతిరేకంగా మారుతున్నారు. అంటే వివాహ వ్యవస్థకే ఇప్పుడే పెళ్లి చేసుకొని ఏం చేయాలి అని భావనతో 35 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా కొంతమంది ఉంటే మనం ఒక వీడియోలో చూసాం. మనం రీసెంట్గా ఏంటంటే ఒక పాపం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు ఉన్నారు చాలామంది. వాళ్ళని ఒక అతను వచ్చి ఇంటర్వ్యూ మామూలుగా అడిగాడు మైక్ తీసుకొని, మీకు భర్తకి ఎంత సంపాదన ఉండాలి అని అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మా నువ్వు ఎలా చదువుతున్నావు, నీ చదువుకి సంబంధించిన ఎలా ఉంది ప్రాబ్లం, లేదంటే చదువుకి సంబంధించిన అది ఇంటర్వ్యూ అది అడుగుతారా, లేదంటే నీకు పెళ్ళైన తర్వాత భర్తకి ఎంత సంపాదన ఉండాలి, నీ భర్త కావాల్సిన అతనికి ఎంత సంపాదన ఉంటే నువ్వు సుఖపడతావు స్థిరపడతావు అని చెప్పి చిన్న పిల్లల్ని అడుగుతున్నారు. వాళ్ళ మనస్తత్వంలో వాళ్ళకి ఏం తెలుసు అండి, ఇంటర్ అంటే చాలా తక్కువ. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్పిన సమాధానానికి నాకే ఆలోచన అసలు మైండ్ పోయింది. ఎందుకంటే ఒక పాప ₹1,00,000 ఉంటే సరిపోతుంది నెలకి శాలరీ అంటే, ఇంకొక ఆమె 2 లక్షలు ఉంటే సరిపోతుంది, ఇంకొక ఆమె అయితే జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో 3 ఇల్లులు ఉంటే సరిపోతుంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన అట్లా. అంటే మరి మిడిల్ క్లాస్ అబ్బాయిల పరిస్థితి ఏంటి? మీ ఇష్టం, మీ చావు అని అంటారు, అంతే కదా. ఒకవేళ పెళ్ళైన తర్వాత పెళ్ళప్పుడు ₹1,00,000 శాలరీతో మొదలు పెట్టాడండి. పెళ్ళైన తర్వాత సడన్గా వాడి కాలు బాగాలేకో వాడి టైం బాగాలేకో వాడికి ఏదన్నా పరిస్థితి వస్తే అప్పుడు నెలకి సంపాదన లేకపోతే పరిస్థితి ఏంటి? అలా కాకుండా నెలకి 10,000 సంపాదిస్తున్నాడు, సడన్గా వాడి టైం బాగుండి అన్నిట్లో పెళ్ళయిన తర్వాత నుంచి యోగ్యం పెరిగి ఒక 30,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, అది సరిపోవా? అంటే జనాలలో ఎప్పుడైతే ఆలోచన మార్పు రావాలి ఖచ్చితంగా. కాబట్టి వివాహానికి సంబంధించిన కొన్ని జాతకాల్లో కొన్ని దోషాలుంటే అహంకార స్వభావంతో సగం పెళ్ళి లాగిపోతున్నాయి. ఇది నిజం, యథార్థం. అంటే నేను నా పరిశీలనలో చాలామంది కొన్ని వందల జాతకాలు చూసి జాతకంలో కొన్ని దోషాలుంటే వీళ్ళ ప్రభావం అంటే అమ్మాయి అందంగా ఉండాలని ఒకరు పెట్టుకుంటారు, అమ్మాయి అందంగా ఉండాలని ఇద్దరు పెట్టుకున్నాడు, తప్పులేదు. కానీ మరి అమ్మాయి కూడా అదే ఆలోచిస్తుంది. ఎదుటి వ్యక్తి ₹1,00,000 ₹1,00,000 ఉండాలి, నెలకు ₹1,00,000 శాలరీ అయినా ఉండాలి, ఒక ₹1,00,000 వెనక బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఉండాలి. తప్పే ఉంది. అబ్బాయి ఎలా ఆలోచిస్తే అమ్మాయి కూడా ఆలోచిస్తుంది. అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, ఇంట్లో తల్లిదండ్రులు ఉండకూడదని ఆలోచిస్తుంది. ఎందుకు? ఇతను ఇంకొకలాగా ఆలోచిస్తాడు. అమ్మాయి అందంగా ఉండాలి, లేదంటే జాబ్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇంట్లో చెప్పించే. అంటే ఇద్దరి మనస్తత్వాలు సరిగ్గా లేవు. దీనికి కారణం ఏంటంటే మనమే ఫస్ట్. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇది చూపించి చేసుకో అంటే ఖచ్చితంగా చేసుకున్నారు. చాలామంది అంటారు, ఏమండి ఒకప్పటికి ఇప్పుడు చాలా తేడాలు ఉన్నాయండి అని. అవును, ఒకప్పుడు పెళ్ళైనప్పుడు 70 సంవత్సరాలు కలిసి ఉండి షష్టి పూర్తులు చూసిన చరిత్ర మనది ఉంది. 80 ఏళ్ళకి కూడా కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు కూడా కాలేదు పెళ్ళయి 2 ఏళ్ళకే అంతే విడాకులు తీసుకోవడం, విడాకులు డైవర్స్ అన్నాం. ఒకప్పుడు సెలబ్రేషన్స్ ఏం చేసేవారు, షష్టి పూర్తి అంటే ఇన్నేళ్ళు కలిసి ఉన్నామని ఇంకా కలిసి ఉండాలని కోరుకుంటూ చేసేవాళ్ళు షష్టి పూర్తి. ఇప్పుడు అదే 10 ఏళ్ళకు 2 ఏళ్ళకు విడిపోగానే చూస్తున్నాం కదా, డైవర్స్ షూట్ అని చెప్పి చేస్తున్నారు. అంటే తేడా అదే డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే అన్ని జాతకాల్లో ఉంటాయంటే జాతకంలో పర్సంటేజ్ ఉంటే ఇంకా మిగతా పర్సంటేజ్ మన చేతుల్లోనే ఉంది. ఈ కుల వ్యవస్థ అవ్వచ్చు, మత వ్యవస్థ అవ్వచ్చు, కులం అవ్వచ్చు, గోత్రం అవ్వచ్చు, అన్ని రకాలుగా ఎఫెక్ట్. అంటే ఆచరించకూడదా అంటే తల్లిదండ్రులు చూపించిన సంబంధం చూసుకొని చేసుకుంటే ఏ గోలా లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి యూత్కి లవ్ కావాలి. పోనీ అది పూర్తిగా నిజంగా లవ్ చేస్తున్నారంటే ఏది, పెళ్ళైన సంవత్సరానికో 2 సంవత్సరాలకో అట్రాక్షన్ అయిపోతుంది, ఇంకొకరితో పెళ్ళి అయిపోతుంది. ఈ గొడవలు మనస్పర్ధలు వాళ్ళ జీవితాలు ఇంతే. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే ఈ జాతకంలో కొన్ని ఎఫెక్ట్లు ఉంటే రియాలిటీగా మనం చేసుకున్నవి కొన్ని ఎఫెక్ట్లు. మంచి సరైన ఏజ్లో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకొని, ఒకప్పుడు అలానే చేసేవాళ్ళు. ఒకప్పుడు జాతకంలో 1% జాతకం చూసుకునే వాళ్ళు, మిగతాది ఖచ్చితంగా ఇద్దరు అనుకూలంగా ఉందా. ఇంకోటి ఏంటంటే
ఒకప్పుడు జాతకం చూసినప్పుడు 100% ఆటోమేటిక్గా కలిసిపోయేది. కారణం ఏంటంటే వీడి గుణం అసలు ఒకప్పుడు సత్వగుణం ఎక్కువ ఉండేది. అందరూ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, సత్వగుణంతో ఉండేవాళ్ళు. ఇప్పటిలాగా రాక్షస జాతులు, రాక్షసత్వం ఎక్కువ. ఇప్పుడు అమ్మాయి భయంకరమైన టార్చర్ అయితే అబ్బాయి ప్రశాంతమైన అబ్బాయి వస్తాడు, వాడిని టార్చర్ పెడుతుంటుంది. పోనీ అమ్మాయి మంచి అమ్మాయి, అబ్బాయి టార్చర్ పెట్టే ఇదే ఎతుకుతున్నారు. పెద్దవాళ్ళే చేసిన అదే, పిల్లలు చేసుకున్న అదే. అందుకే ఈ కాలం వ్యవస్థ ఎట్లా ఉందంటే కరెక్ట్గా 3 ఏళ్ళకు 4 ఏళ్ళు పెళ్ళయిన దగ్గర నుంచి ఇంకా భరించటం, తర్వాత విడాకులు తీసుకోండి, ఇదే జరుగుతుంది. ఇదే విధంగా చాలామంది పెళ్ళి అవ్వటానికి దానికి ప్రత్యేకించి కొన్ని పూజలు పునస్కారాలు ఉన్నాయి. దానికి సంబంధించింది ఎక్కువ శాతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి చెప్పుకుంటాం మనం. సంతానం కలగాలన్నా, వివాహం కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర. దాంతోపాటుగా కన్యా పాశుపతం రుద్రం అభిషేకం చేస్తే కన్యా వరపాశుపతం, అమ్మాయికి అయితే వరపాశుపతం, అబ్బాయికి అయితే కన్యా పాశుపతం. ఈ మూల మంత్రంతో రుద్రం అభిషేకం చేస్తారు చాలామంది. అవుతుంది, అవ్వదా అంటే ఖచ్చితంగా అవుతుంది. అయిన తర్వాత అయినా వీళ్ళు కలిసి ఉండాలంటే ముందు ఈగోలు తగ్గించుకొని, కొన్ని జాతకంలో కొన్ని దోషాలు ఉన్నప్పుడు చాలామంది 18 పాయింట్లు వస్తేనే చేస్తారని కొంతమంది అంటే, కొంతమంది 12 పాయింట్లకు కూడా చేసేస్తూ ఉంటారు. అప్పుడు గొడవలు అయితే ఇప్పుడు గొడవలు అయితే ఈగో ఫస్ట్ తగ్గాలి. అంటే భార్య అయినా భర్త అయినా నేను చెప్పింది వీళ్ళు చచ్చినట్టు చేయాలనే మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఎందుకు చేయాలండి? ఎవరైనా ప్రేమగా ఉంటే చేయరా? ప్రేమగా ఇది కావాలంటే అడిగితే ఇయ్యరా? ప్రేమ లేదు, ప్రేమ చచ్చిపోతుంది. వివాహాలు మిగిలిపోతున్నాయి, ప్రేమలు చచ్చిపోతున్నాయి. కాబట్టి ఇద్దరు బాగా కలిసి ఉండాలంటే సరైన అవగాహన ఉండాలి ఒకరి మీద ఒకరికి. అప్పుడు వివాహ వ్యవస్థ బాగుపడుతుంది. వివాహ వ్యవస్థ నాశనం అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న ప్రక్రియ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. పంచదారతో కన్యాపాశుపతం చేస్తారు కొన్ని దేవాలయాల్లో, అక్కడికి వెళ్ళి చేయించండి. మీకు ఖచ్చితంగా వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ప్రేమగా సఖ్యంగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దత్తాత్రేయ.